brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. మలాడు డ్రగ్స్ కేసులో మరింత దూకుడు పెంచింది ఈగల్ టీం. డ్రగ్స్ కేసులో తీగ లాగుతున్న కొద్దీ కొత్త పేర్లు తెర మీదకి వస్తున్నాయి. లేటెస్ట్ గా నైజీరియన్ టు హైదరాబాద్ లింక్లపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ లో వెలుగు చూసిన మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో కొత్తగా మరో 8 మంది కన్స్యూమర్లను గుర్తించింది ఈగల్ టీం. వ్యవహారంలో ఇప్పటి వరకు 8 మందిని రిమాండ్ కు తరలించిన ఈగల్ టీం డ్రగ్స్ కేసులో నైజీరియన్లపై ఫోకస్ పెట్టింది. ఢిల్లీలో నిక్ అనే నైజీరియన్ దగ్గర సూర్య డ్రగ్స్ కొన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. మరోవైపు ఈ కేసులో 6 నిందితుల్ని 4 రోజుల పాటు విచారించిన ఈగల్ టీం అధికారులు మరో 2 నిందితులు హర్ష మోహన్ కోసం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దూకుడుగా ముందుకు వెళ్తూ 3 పబ్ యజమానులపైన కేసులు నమోదు చేసింది. మేరకు పబ్ యజమానులకు ఈగల్ టీం నోటీసులు జారీ చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యకి 3 పబ్ యజమానులతో సంబంధాలున్నాయని గుర్తించిన ఈగల్ టీం 3 పబ్ యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్టుగా విచారణలో తేల్చింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం యాజమాన్యాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టుగా చెప్తోంది ఈగల్ టీం. మరో 4 పబ్ యజమానుల పాత్రపై కూడా విచారణ జరుపుతోంది. మల్నాడు కిచెన్ ఓనర్ సూర్యతేజ తరచూ 4 పబ్స్ లో డ్రగ్స్ పార్టీలు నిర్వహించేవాడని, గోవాకు చెందిన 2 నైజీరియన్లతో అతనికి సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు నార్కోటిక్స్ పోలీసులు. వారి ద్వారానే తరచూ హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పించి పబ్లతో పాటు కొన్ని లగ్జరీ ఫ్లాట్లలో పార్టీలు ఆర్గనైజ్ చేసినట్టుగా గుర్తించింది ఈగల్ టీం.